ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహాకృపగల తండ్రి, ఈ వాక్యమును మీ కృపతో నింపి మీ అద్వితీయ కుమారుడి యొక్క రక్తపు చాటున మరుగుపరిచి మీ ఆత్మ యొక్క శక్తి చేత, అగ్ని చేత ఈ వాక్యమును అభిషేకించండి. నజరేతుడైన యేసు యొక్క శ్రేష్టమైన నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం జీవశ్వాస అనే సిరీస్లో సువార్తల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఇందులో భాగముగా ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ యొక్క వచనములో మూల పదం మనం వెతికితే ఇక్కడ రాయబడిన మూల పదం వాక్యం. వాక్యం అంటే గ్రీక్ భాషలో దానికి అర్థం లోగోస్, హెబ్రేయ భాషలో దానికి అర్థం దావర్. వాక్యము అంటే ఏమిటి? వాక్యము అంటే ఎప్పుడు కూడా సృష్టికర్త తన సృష్టితో తన్ను తాను బయలుపరుచుకునే విషయమే వాక్యం. ఇట్ ఈస్ ది సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద గాడ్. తన్ను తాను బయలుపరుచుకునే విషయమే వాక్యం. ఇక రెండవ విషయానికి వస్తే యోహాను సువార్త 1:1 మనం జాగ్రత్తగా చూస్తే, ఆదియందు వాక్యము ఉండెను అంటే ఈ వాక్యము ఇట్ ఈస్ ప్రీ ఎగ్జిస్టెంట్. ప్రీ ఎగ్జిస్టెంట్ అంటే లోకము యొక్క పునాదులు సృష్టించక ముందే ఈ వాక్యం దేవుడితో సృష్టికర్తై ఉన్నది అని అర్థం. ఇది సృష్టించబడలేదు, కానీ ఈ వాక్యమే సృష్టికర్త అని అర్థం. రెండవది, వాక్యము దేవుని వద్ద ఉండెను. ఇట్ ఈస్ కో ఎగ్జిస్టెంట్ విత్ ది గాడ్. ఈ వాక్యము ఎప్పుడు కూడా దేవునితో సత్సంబంధము, సహవాసము కలిగి ఉండెను. అదేవిధముగా ఈ వాక్యము దేవుడు రెండు కూడా ఎప్పుడు కూడా వేరువేరు విషయమై ఉండలేదు అని అర్థం. ఇక మూడో విషయానికి వస్తే, ఆ వాక్యమే దేవుడై ఉండెను అంటే ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటే తన ఉనికిలోకి రావటానికి ఈ వాక్యం అనేది సృష్టించబడాల్సిన అవసరము లేదు, కానీ తన్ను తానే స్వయముగా సృష్టించుకోగల సామర్థ్యము కలిగి ఉన్నదని అర్థము. ఈ వాక్యం ప్రకారం చూసుకుంటే మనకి రెండు విషయంలో చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఒకటి, అది లోకపు పునాదులు సృష్టించక ముందు కాబట్టి, అది దేవుడితో ఉంది కాబట్టి, దేవుడై ఉంది కాబట్టి
దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఈ వాక్యము కూడా ఆత్మై ఉన్నది. ద వర్డ్ ఈజ్ ద స్పిరిట్. వాక్యము ఎప్పుడు ఆత్మై ఉంటుంది. రెండవది, ఇది ఆత్మస్వరూపై ఉంది కాబట్టి, ఈ వాక్యము దేవుడై ఉన్నది కాబట్టి, దేవుడి యొద్ద ఏ శక్తి అయితే ఉన్నదో, ఏ ప్రసన్నమైతే ఉందో, ఏ గుణాతిశయములు కలిగి ఉన్నారో అవన్నీ కూడా ఈ వాక్యములో ఉన్నవి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క గుణాతిశయములు ఎప్పుడు కూడా ఈ వాక్యములో ఆత్మై ఉన్నది కాబట్టి అవి కూడా ఈ వాక్యములో ఉన్నవని అర్థం. ఇక మూడవ విషయానికి వస్తే, యోహాన్ సువార్త ఈ యొక్క సువార్తను ఎందుకు ఈ వాక్యముతో ప్రారంభించారు అని మనం అర్థం చేసుకోవాలి అంటే, మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూక్ సువార్త అనే 3 సువార్తలు కూడా ఎప్పుడు యేసుక్రీస్తు అనే నామములో మానవునికి సాదృశ్యకమైన యేసుని గూర్చి, యేసుని మనుష్య కుమారుడి అని సంబోధించి, యేసు మనిషి నుండి జన్మించాడు అని ఆయనకు మానవ వంశావళిని ఇవ్వటం జరుగుతుంది. అయితే యోహాన్ సువార్త ఎప్పుడు కూడా దైవానికి భాగమైన క్రీస్తు అనే పదము గురించి ఆయన ముఖ్యముగా రాయటం జరిగినందువలన ఎప్పుడు కూడా యోహాన్ సువార్త యేసుక్రీస్తును దైవ కుమారుడుగా సంబోధించటం జరుగుతుంది. అదే విధముగా యోహాన్ సువార్తలో యేసుక్రీస్తు యొక్క దైవీగమైన వంశావళిని యోహాన్ సువార్త ఈ వాక్యములో చెప్పటం జరుగుతుంది. ఈ వాక్యము ప్రకారం యేసుక్రీస్తు అంటే క్రిస్టోస్ ఈ భూలోకములో మానవ శరీరముతో రాకముందు ఆయన ఎప్పుడు కూడా నిత్యత్వములో తండ్రి యొద్ద వాక్యధారే ఉన్నాడు అని అర్థం. ద లోగోస్ హ్యాస్ బికమ్ క్రిస్టోస్. వాక్యధారియే మాంసధారిగా ఈ లోకమునకు వచ్చెను అని అర్థము. వాక్యధారియే మాంసధారిగా వచ్చెను అని అర్థము. ఇక 4వ విషయానికి వస్తే, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము యొక్క మనకి ఇవ్వబడటానికి గల ముఖ్య ఉద్దేశం, ఎప్పుడు కూడా ఈ వాక్యములో 2 శక్తులు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ వాక్యమునకు సృష్టించే శక్తి ఉన్నది. ఎందుకంటే ఇది సృష్టించబడలేదు కాబట్టి, ఇది సృష్టికర్తై ఉంది కాబట్టి దీనికి సృష్టించే శక్తి కలదు. దీనికి వాక్య ఆధారం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం. అలాగే నా నోటి నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. ఇక్కడ ఈ వాక్యం ప్రకారం వాక్యం ఎప్పుడు కూడా సృష్టించే శక్తి కలదు. రెండవది, అది దేవునికి చిత్తానికి సాదృశ్యకమై ఉన్నది. ఇట్ రిప్రజెంట్స్, ఇట్ సింబలైజెస్ ది రిటన్ విల్ ఆఫ్ ద గాడ్. అదే విధముగా దేవుని చిత్తం ఏదైతే ఉందో అది
మన యొక్క జీవితంలో నెరవేర్చుట గల సృష్టించే శక్తి ఈ వాక్యముకు ఉందని అర్థం. ఇక రెండవ శక్తి, ఈ వాక్యానికి ఎప్పుడు కూడా విమోచించే శక్తి కలదు. దీనికి వాక్య ఆధారం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమును అక్షయ బీజము నుండి పుట్టింపబడిరని మీరు ఎరుగదరా. ఇక్కడ రాయబడిన పుట్టుక ఏమిటి అంటే బోర్న్ అగైన్, తిరిగి నూతనముగా ఆధ్యాత్మిక పరిధిలో నుండి మనం జన్మించుట. యేసుక్రీస్తుని నమ్ముకున్న తరువాత మనం శారీరక పరిధిని విడిచి ఆత్మీయ పరిధిలో చనిపోయిన మన ఆత్మ తిరిగి జన్మించుట. ఆ శక్తి కూడా ఈ వాక్యములో ఉందని అర్థం. ఇక 5వ విషయానికి వస్తే, వాక్యం యొక్క గుణాతిశయములు తెలుసుకున్నాం, వాక్యం ఏమై ఉన్నదో తెలుసుకున్నాం, వాక్యములో ఏ శక్తి దాగి ఉందో మనం తెలుసుకున్నాం. ఇంత గొప్ప ప్రయోజకరమైన వాక్యమును ఒక విశ్వాసి తన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా నెరవేర్పులోనికి తేవాలి అంటే దీనిని ముఖ్యమైన బైబిల్ ప్రిన్సిపల్గా మీకు చెప్పబోతున్నా. వాక్యమును, ఆ వాక్యంలో దాగి ఉన్న శక్తి మన జీవితంలో నెరవేర్పుకు రావాలి అంటే ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని మనం పలకాలి. ఎందుకు మనం ఆ వాక్యమును పలకాలి అంటే, మీకు ముందే చెప్పిన విధముగా వాక్యము ఎప్పుడు కూడా ఆత్మీయ పరిధిలో ఉంటుంది. ఆ వాక్యం ఆత్మీయ పరిధిలో సకల కార్యములను నెరవేర్పులోనికి తీసుకువస్తుంది. ఆత్మీయ పరిధిలో శక్తివంతమైన ఈ వాక్యము మానవ పరిధిలో, శరీర పరిధిలో, సహజ పరిధిలో, మానవలోక పరిధిలో కూడా అదే శక్తిని, అదే యొక్క శక్తివంతమైనదిగా మన జీవితంలో పనిచేయాలి అంటే, నెరవేర్పులోనికి రావాలి అంటే మనము కూడా ఈ శరీర పరిధిలో ఉన్న మనం తిరిగి ఆ వాక్యమును పలకాలి. రెండో విషయానికి వస్తే, మనం దేనిని పలకాలి అంటే, మన జీవితంలో ఉన్న పరిస్థితిని గురించి పలకక, దాని గురించి ప్రస్తావించకుండా, మన జీవితంలో ఆధ్యాత్మిక పరముగా మనం దేనినైతే ఆశిస్తున్నామో దానిని గురించి మాత్రమే మనం పలకాలి. ఇట్ షుడ్ బి ఆల్వేస్ ది పాజిటివ్ కన్ఫెషన్ ఆఫ్ ద వర్డ్. దీనికి బైబిల్లో మంచి ఉదాహరణ ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనములో యెహోవా వెలుగు కమ్మని పలికెను. మనం జాగ్రత్తగా చూసుకుంటే దాని ముందు వచనములో, అంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో, భూమి నిరాకారముగాను, భూమి శూన్యముగాను, భూమి చీకటిగాను ఉండెను అని వ్రాయబడెను. కాకపోతే అక్కడ దేవుడు అక్కడ ఉన్న ఆ భూమి యొక్క పరిస్థితిని గురించి మాట్లాడక, ఆ చీకటిలో, ఆ శూన్యములో, ఆ నిరాకారములో దేన్నైతే చూడాలని ఆశపడ్డారో, అంటే వెలుగును కమ్మని ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఇదే మనందరం గట్టిగా పట్టుకోవలసిన ఒక ఆత్మీయ బిబ్లికల్ వాక్యానుసారమైన సూత్రం. ఈ చిన్న సందేశం మీ ఆత్మల్లో ప్రత్యక్షత నింపుతుందని ఆశిస్తూ మరొక్కసారి
నా ఆత్మీయ తండ్రి అయిన పరిశుద్ధాత్మకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మిమ్మల్ని అందరినీ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.